నాకంతా భయంగా ఉన్నదే. ఏమైందో ఏందో. ఏం కాదు, టెన్షన్ పడకనే చెప్పినా కదా. ఎందుకు ఇట్లా ఆగమవుతున్నావు? ఎందుకంటవేంది? అక్క బావ స్టేషన్ కను పోయి 2 గంటలైతుంది. ఇప్పటిదాకే ఏమైందో కూడా తెలియదు. వాళ్ళ నుంచి ఒక్క ఫోను లేదు, ఏమీ లేదు. మనం చేస్తే కూడా ఎత్తుతలేరు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి ఓవుడంటేనే చిన్న విషయం కాదు బిడ్డ. గస్వంటిది బావా గింత పెద్ద కేసులో ఇరుక్కుపోయి ఉన్నాడు. చిన్నపిల్లవి, గవేవి నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను మీ తల్లినే. నా బాధ, నా భయం నాకే తెలుస్తాయి. అమ్మా, బావిప్పుడు బెయిల్ మీదనే కదా ఉన్నాడు. ఏదో అవుతుందని సెడునెందుకు తలుచుకుంటావు? తదాస్తు దేవతలు ఉంటారని నువ్వే కదా అంటావు. మంచి జరుగుతుందని నమ్మకంతోనే ఉండమ్మా. బావకేం కాదు. బావతోనే అక్క కూడా ఉంది కదా, ఇంకేంది చెప్పు. ధైర్యంగా ఉండు. అదిగో అక్క బావ వచ్చిండ్రు. శివ, కావేరి, ఏమైంది బిడ్డ? శివ చేతిగా గాయమైంది, ఏమైంది? చెయ్యని నేరానికి కాదు, ఈ రోజు దీన్ని చంపే జైలుకి వెళ్తాను. గైసైని కొనేసి మా బావ బ్యాంక్ అకౌంట్ ని పని చేయకుండా చేసింది. నేను ఎస్ఐకి కాల్ చేయడం ఏంటి? అతన్ని నేను కొనేయడం ఏంటి? ఇందులో అలాంటి నంబర్ ఏం లేదు, చూడండి. అయ్యో భగవంతుడా. శివ, శివ, నీ కోపం బాధ నాకు అర్థమవుతుందయ్యా. గా పోలీసులు బ్యాంకులున్న పైసలు బయటకు రాకుండా చేసేదే నిన్ను గీ కేసుల నుంచి బయటికి రాకుండా చేయనికి. ఇప్పుడు నువ్వు గిట్ల బాధపడుతూ కూసోవడం కాదు బిడ్డా. గా ప్రియా పోలీసులు నిన్ను ఏం చెయ్యకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. గా లావణ్యకి ఎట్లన్నగా పైసలు ముట్ట చెప్తే నువ్వు బయటపడతావు బిడ్డా. అదే ఎలా అత్తయ్య? 25 లక్షలంటే నేను ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాను? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆలోచిద్దాం బిడ్డా. అందరం ఆలోచన చేసి గా పైసల్ని ఎట్లన్నా చేద్దాం. మన ఆత్మధైర్యమే బిడ్డా మనల్ని గెలిపించేది. గా ప్రియ కుట్రని మనం తిప్పికొడదాం. నువ్విప్పుడు బయటపడుడే మనం చేయాల్సింది. అత్తయ్యా, అత్తయ్యా! ఏంటమ్మా, ఏమైంది? ఆ ప్రియ ఆగడాలు రోజు రోజుకి మరీ ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు దాన్ని అసలు వదిలేదే లేదత్తయ్య. అంత సైకో మళ్ళీ ఏం చేసిందన్ని? బోనా, ఏంటమ్మా అసలు ఏం జరిగింది? అది కావేరి అర్జున్ల మధ్య
ఇప్పుడు మరింత పెద్ద చిచ్చును రగిల్చి ఇంకెప్పటికీ వాళ్ళని కలవనివ్వకుండా చేసిందత్తయ్యా. ఇంక ఊరుకోనత్తయ్యా. నేను ఏదైనా అంటే అర్జున్ నాకు ఎక్కడ దూరం అయిపోతాడోనన్న భయంతో దాని ముందు ఇలాగే ఆగిపోలేను. ఈ రోజు ప్రియని ఇంటి నుంచి బయట గెంటేయకుండా ఊరుకోను. అయ్యో మురుగా, ఇప్పుడు నా పొజిషనే అర్థం కావడం లేదే. నాన్ మంచిగా మారిపోయానా, విలన్ వైపే ఉన్నానో కూడా నాకే తెలియడం ఇల్లే. అది నా బ్లాంక్ సెక్ సింపేసి నా ఆశలే బ్లాంక్ చేసేసింది. హా, ఇప్పుడు అన్ని దానిని బయటికి దా గెంటేస్తే నేను ఫ్రీ అయిపోతాను. ఏ ఆగవే. అర్జున్, ఈ ప్రియని ఇంటి నుంచి బయటికి పంపించేయి. వెళ్ళిపోమని దాన్ని. ఏంటమ్మా మళ్ళీ? అత్తయ్య, ఏయ్, అలా పిలిచావంటే పళ్ళు రాలగొడతానేమనుకున్నావు? ఎవరే నీకు అత్తయ్యా? నీ నాటకాలతో వీణ్ణి వెర్రి బాగులోని చేస్తూ ఆడిస్తున్నావు కదే. అయినా ఇంతవరకు వీడు నా నుంచి ఎక్కడ దూరం అవుతాడోనని ఆలోచించి నీ ఆటలకు చేతలకు అడ్డుపడకుండా ఉన్నాను. ఇంకా నీ ఆగడాలు చూస్తూ ఇలాగే ఆగిపోలేను. నువ్వు కావేరి కుటుంబానికి చేస్తున్న అన్యాయానికి నిన్నసలు ఇంట్లోనే ఉండనివ్వకూడదు. మంగళ, దీని లగేజ్ తీసుకొచ్చి బయటపడే. అలాగే అమ్మా. మంగళ ఆగు. అమ్మా, అసలు ఏం చేస్తున్నావో ఏమైనా అర్థం అవుతుందా నీకు? ఈ డిస్కషన్ అంతా మొన్నే అయిపోయింది కదమ్మా, మళ్ళీ ఎందుకమ్మా గొడవ చేస్తున్నావు? అర్జున్, నేను గొడవ చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది కానీ దీని నిజ స్వరూపం నీకెందుకురా కనిపించడం లేదు? ఇది నీ ముందు అమాయకురాల్లాగా మంచిగా నటిస్తూ ఎలాంటి దుర్మార్గాలు చేస్తుందో నీకు తెలీదు నాన్నా. అమ్మా, అమాయకురాలుగా మంచిదానిగా మన ముందు నటించాల్సిన అవసరం ప్రియకేముందమ్మా? అలా నటించింది కావేరి.